కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైకోర్టు వ్యాఖ్యలపై నైతిక బాధ్యత వహిస్తూ గుంటూరు మేయర్ పదవికి మనోహర్ నాయుడు చేయాలి. శ్రీనివాసరావు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. రామ్ పోతినేని మహేష్ బాబు పి కాంబినేషన్ సినిమా ప్రారంభం. గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు కూడా జప్తు చేస్తా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. కాంగ్రెస్ కుటుంబాలు భారత మార్కెట్పై దాడి చేస్తున్నాయి. సంబిత్ పాత్ర. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ టీడీపీ అని 64వ వార్డు టీడీపీ నాయకులు అమ్మోరు మాధవ్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డు గంగవరం 4 గ్రామాల బూత్ కన్వీనర్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కేవలం 100 రూపాయలతో సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా సభ్యత్వం పొందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా, అలాగే సాధారణ మరణం చెందితే 2 లక్షల రూపాయల బీమాతో పాటు 10,000 రూపాయల దహన సంస్కారాలకు ఖర్చుకి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ బీమా బాధిత కుటుంబాలకు భరోసాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వారు వార్డు సెక్రటరీ కతిరి పోలరాజు, కంబాల అమ్మోరు, మైలిపిల్లి నరసింగారావు, మల్లేటి పెద్ద అప్పయ్య, బొంది మాధవరావు, చోడిపల్లి దేవుడు, కొవిరి పెంటయ్య, ఉమ్మడి హరిబాబు, ఆర్జీలి అమ్మోరు, వీర్రాజు, ఎరిపిల్లి కన్నయ్య, కంబాల బాపనయ్య, చొక్కా ఎల్లాజీ పాల్గొన్నారు. 2024-2026 సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గంగవరంలో సభ్యత కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పటికీ 100 సభ్యత్వాలు చేశాము. ఈ గంగవరం 4 గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సభ్యత్వం చేసుకునే యెడల 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, నార్మల్ డెత్కి 10,000 రూపాయలు అంత్యక్రియల ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని గంగవరం 4 గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకొని పేద ప్రజలు దృష్టిలో పెట్టుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ కాబట్టి ఈ రోజుల్లో ఇదే సభ్యత్వం కార్డుకి, అలాగే ఇన్సూరెన్స్కి ప్రైవేట్ కంపెనీలు 5,000, 10,000 వసూలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుని 100 రూపాయలకి సభ్యత కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి మా గంగవరం 4 గ్రామాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని గంగవరం 4 గ్రామాల ప్రజలు కూడా వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. 64వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముందుగా 294 బూత్ ఇన్ఛార్జి పెల్లెడి పదప్రియ తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు గంగవరం 4 గ్రామాల నుండి సభ్యత్వ నమోదు కార్డు అనేది పథకం చేస్తున్నాము. దీనికి మా గంగవరం 4 గ్రామాల నుండి ఇంచుమించు ఇప్పుడు 120 మంది వచ్చారు. దీనికి మా గంగవరం నూతన కమిటీ బూత్ కన్వీనర్ల నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 64వ వార్డు టీడీపీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సభ్యత కార్యక్రమం నమోదు అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలామంది కూడా వచ్చి వినియోగించుకుంటున్నారు. అలాగనే ఈరోజు ఈ కార్యక్రమం మా యొక్క బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసినందుకు గంగవరం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నీచ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే భద్రాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటారని భద్రాచలం రాముని వేడుకున్నారని కాకి గోవిందారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కుకున్న ప్రకారం శ్రీరాముడు జన్మ నక్షత్రం పునర్వసు మహాపర్వదినం బుధవారం నాడు కాపుతుగ్లాం గ్రామం తన నివాసం నుండి
బుధవారం భద్రాచలం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఆపలేకపోయారన్నారు. చెడుపై ఎప్పుడు మంచి గెలుస్తుందని ఇదే నిదర్శనమన్నారు. గత సంవత్సరం 9వ నెల 9వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తమ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం దుర్మార్గమని, దానిని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు వీరాభిమానిగా ఖండించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ వారం రోజుల పాటు నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలియజేసి ఒకరోజు ఉపవాసం చేసి నారా చంద్రబాబు నాయుడు విడుదలయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని, అలా జరిగితే తన స్వగ్రామం తుగ్లాం నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటారని, ఆ భద్రాచల రాముని మొక్కుకోవడం జరిగిందన్నారు. తాను మొదలెట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని ఆ శ్రీరామచంద్రుని ఆంజనేయ స్వామిని ప్రార్థించి పాదయాత్ర ప్రారంభించామన్నారు. సెప్టెంబరు 9వ తారీఖు 2023న ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మరి నేను పార్టీకి పుట్టిన దగ్గర నుంచి ఒకే పార్టీలో ఉన్నా నేను కొన్ని కారణాల వల్ల పార్టీ నన్ను ఆ టైంలో దూరం పెట్టింది. దూరం పెట్టినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన భక్తి, విశ్వాసం, అభిమానం, ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆందోళన చెంది సెప్టెంబర్ 21న ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాలని చెప్పి వాళ్ళ అరెస్టుని నల్ల దుస్తులతో ఉపవాసం ఉండి నిరసనని కార్యక్రమం చేశాం. ఆ ఒక్కరోజే కాకుండా సుమారు 6 రోజులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు సెప్టెంబర్ 21వ తారీఖు 2023న ఆయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను తుంగలం గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఉన్న రామాలయం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నాను. ఆ భగవంతుడు కరుణించి
మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రినిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సందర్భంగా మరి నా వ్యక్తిగతమైన ఈ మొక్కును తీర్చుకోవడానికి భద్రాచలం పాదయాత్రగా ఈవేళ రాముడు జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన పాదయాత్ర మొదలుపెట్టాలని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. దశాబ్దాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ 2024 డిసెంబర్ 26వ తేదీన 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నవంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు జరిగే శతవార్షిక ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనెపూడి మాట్లాడుతూ విజయవాడ, జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరు తదితర ప్రాంతాల్లో సిపిఐ మహాజ్వాల ఘట్టాలను, చరిత్రకి సంబంధించిన వ్యాసాలను, ఛాయాచిత్రాలతో కూడిన 200 పేజీలతో ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. శిక్షణ తరగతుల్లో చివరి రోజైన డిసెంబర్ 7వ తేదీన నందిగాంలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రదర్శన సభ జరుగుతాయని చెప్పారు. 2025 డిసెంబర్ 26వ తేదీన ఢిల్లీలో పెద్ద కవాతు జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు, భూమి కోసం, భుక్తి కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాలు, త్యాగాల చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, లంకా గోవిందరాజులు, జిల్లా సమితి సభ్యులు కె కార్తిక్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ అవ్వచ్చు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అవ్వచ్చు, భారత కమ్యూనిస్టు ఉద్యమంలో, ఆంధ్రదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక చరిత్ర ఉన్నటువంటి, భూపోరాటాల కేంద్రమైనటువంటి, సంఘ వ్యతిరేక చరిత్రకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి అమ్మనేటువంటి చరిత్ర ఎన్టీఆర్ జిల్లాలో పార్టీకి ఉన్నటువంటి విశిష్టత. విజయవాడ నగరం కావచ్చు, నందిగామ కావచ్చు, గడ్డపేట కావచ్చు, మైలవరం కావచ్చు, తిరువూరు కావచ్చు. కాబట్టి భవిష్యత్తు తరాలకు ఈ ఉద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో చిరకాలంగా పనిచేస్తూ అభిమానులుగా, సీనియర్ లీడర్స్గా ఉన్నటువంటి వారు వర్తమాన భవిష్యత్తు తరాలకి అందించేటువంటి విధంగా ఒక ప్రత్యేక సంచికని తీసుకురావడం ద్వారా రేపు డిసెంబర్ 26వ తేదీ నాటికి సంచికని ప్రారంభిస్తాము, ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంచిక 200 పేజీల సంచికని విడుదల చేస్తున్న ప్రత్యేక సంచికని. కాబట్టి ఆ సంచిక జయప్రదానికి ఇది భవిష్యత్ తరాలకి కమ్యూనిస్టు ఉద్యమం అంటే ఏమిటి, యువజన ఉద్యమం అంటే ఏమిటి, అలాగే రైతాంగ ఉద్యమాలు ఏంటి, భూపోరాటాలు ఏంటి, ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకి కమ్యూనిస్టు చేసేటువంటి త్యాగాలు వ్యాసాల రూపంలో అలాగే సీనియర్స్ లిఖించబడటం జరుగుతుంది ఆ సామూహికలో, ఆ ప్రత్యేక సంచికలో. అందువల్ల ప్రజలందరూ కూడా ఆ సంచిక జయప్రదానికి కమ్యూనిస్టు శ్రేణులు, ఉద్యమ అభిలాషులు, అంతా ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో మేము వేసేటువంటి ఈ ప్రత్యేక సంచికని జయప్రదం చేయడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రత్యేకంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలని ఏపీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. శాసన మండలి సమావేశంలో మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సెంటర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్యాండిల్ పట్టుకుని వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లంకా గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటించారని, వాలంటీర్ల వ్యవస్థ లేదు అని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటు అని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు నిబద్ధత నిలబెట్టుకోవాలని, గత 5 నెలలుగా బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనం ఇచ్చేలాగా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను మానవతా హృదయంతో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ నాయకులు ఆర్ మమతా, సరోజిని, పి రాజ్ కుమార్, షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, విజయదుర్గ, కె రాజలక్ష్మి, కృష్ణవేణి, ఏఐవైఎఫ్ నగర సహాయ కార్యదర్శి లంకే సాయి, సిహెచ్ శ్రీధర్, శ్రీరామ్ రవికుమార్ పాల్గొన్నారు.
ఈ రోజున వ్యవస్థ లేదు అని చెప్పడం దురదృష్టకరమని భావిస్తూ ఈ రోజున విజయవాడ వాలంటీర్లు కలిపి అఖిల భారతీయ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల యొక్క శాఖ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఏమాత్రమైన వాగ్దానం ఇచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానం చేశారు? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మానస పుత్రిక అని చెప్పుకుంటారు తప్ప మీకేం న్యాయం చేయట్లేదమ్మా. మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేను, ఉద్యోగ భద్రత కల్పించడం పాటు మీకు ఈరోజు రేట్లు పెరిగినాయి, ఆ రేట్లు తగ్గట్టు మీకు ఇవ్వాలంటే 10,000 రూపాయలు నేను గౌరవేతనం పెంచుతానని చెప్పి ఎన్నికల వాగ్దానం బలంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కూటమిగా ఏర్పడి అదే ప్రచారం విపరీతంగా కొట్టుకుంటూ మాది గ్యారంటీ అని చెప్పిన మీరు ఈ రోజున ఏం చెప్తున్నారు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజున వాలంటీర్లు చేసినప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంతవరకు కూడా వాలంటీర్లు చేసిన మేము ఫైట్ చేస్తామని చెప్పి మీకు సమాముఖంగా తెలియజేస్తూనే కాకుండా గత ప్రభుత్వం ఆగస్టు 23 మిమ్మల్ని రెవెన్యూ చేయలేదని చెప్పి చెప్తున్నారు కదా. మరి 10 నెలల పాటు గౌరవేతనం వాళ్ళు 8 నెలలు ఇస్తే 2 నెలల పెండింగ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఇచ్చారు అని చెప్పి ఈరోజు మేము మీడియా రూపంలో మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏ జీవో లేకపోతే మీరు ఏ రకంగా ఖజానా నుంచి ఇచ్చారు? ఆ రోజునే వైసీపీ పార్టీ అకౌంట్ నుంచి ఇచ్చిందా? 2 నెలల పెండింగ్ ఉందని చెప్పి మీ ఇంటి అకౌంట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? మీరు ఇచ్చింది ఖజానా నుంచే కదా. ఏ రకంగా జీవో లేకపోతే మీరు ఇచ్చారని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం. ఆ జీవో ప్రకారం ఉంది కాబట్టే కదా ఇచ్చారు, లేకపోతే ఎందుకు ఇస్తారు మీరు? అది తప్పు, అది సరైన పద్ధతి కాదు. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి తప్ప ఇలాంటి వాలంటీర్ అవసరం మీద పార్టీలను పూజేసి వాళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎవరైనా పార్టీలు పనిచేయరు, వ్యవస్థ కోసం పనిచేస్తారు. ఈ రోజు 100 సంవత్సరాలు 100 నెలలు ఏది మీ 100 రోజులు గడిచిన తర్వాత మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లు వేశారయ్యా. మీ కార్యకర్తలు వేశారా? సచివాలయ సెక్రటరీలుగా వాటి మీద 3 years వచ్చింది. వాళ్ళు మీ కార్యకర్తలా? వాళ్ళు వ్యవస్థలో పనిచేసే వాళ్ళే. ఈ ప్రభుత్వం ఈ భావన చేస్తుంది మంచి పనులు అని చెప్పి స్టిక్కర్లు వేశారు కదా. మరి ఎవరైనా కార్యకర్తలా? కాదు కదా. వీళ్ళు కూడా అంతే, వ్యవస్థలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు 30,000 కోసం పనిచేస్తే వీళ్ళు 5,000 రూపాయల కోసం పనిచేసేవాళ్ళు. వ్యవస్థలో ప్రభుత్వం ఏం చెప్తే చేసిన వాళ్ళే తప్ప వాళ్ళేం తప్పు చేయలేదని చెప్పి మేము సభాముఖంగా మీకు తెలియజేస్తాం. అది సరైన పద్ధతి కాదు. మీ మనసు మార్చుకోండి. ఎన్నికల వాగ్దానాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకపోతే మీకు తీవ్ర నష్టం వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అమరావతి రాజధాని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడో, ఏ రకంగా నష్టపోయాడో తెలుసు. ఈ రోజున 2,60,000 మంది వాలంటీర్లు యువతరాన్ని మీరు వ్యతిరేకిస్తే డెఫినెట్లుగా మీకు అదే గతి పట్టుద్ది. ఈ రోజున శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా ఏ రకంగా అమరావతి రాజధాని ప్రజలకు వెళ్ళారో, వాలంటీర్లు ఎవరి కోసం అయితే పనిచేశారో వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ నుంచి తిరిగి విప్లవంతో వచ్చి మేమే ఒత్తిడి తీసుకొచ్చి వ్యవస్థను కాపాడుకుంటున్నారే తప్ప వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి మీడియా రూపంగా మిమ్మల్ని హెచ్చరిస్తాం. అనుకుంటారో మీరు ఏమనుకుంటారో మాకు తెలియదు, కానీ మేము చేతులు మొక్కి దండం పెడుతున్నాం. వ్యవస్థను కాపాడండి, లేకపోతే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ వాలంటీర్ అందరూ కూడా నిరుత్సాహపడాల్సిన పనే లేదు. మన హక్కు, మన ఉద్యోగం కాపాడుకునేంత వరకు కూడా మేము మీ ఎనమాలు ఉంటాం, మీ ఎదుంటాం, ఫైట్ చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాం. హైకోర్టు వ్యాఖ్యలపై నైతిక బాధ్యత వహిస్తూ గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. నడింపల్లి నరసింహారావు గారు, కొల్లి శారద గారు, చుక్కా యేసురత్నం గారు లాంటి నిజాయితీ పరులు మేయర్లుగా, చైర్మన్లుగా ఎన్నికై ఎంతో నిజాయితీగా పరిపాలించి వాళ్ళు ఒక చెరగని ముద్ర వేస్తే, ఇవాళ ఈ మనోహర్ నాయుడు పూర్తిగా అవినీతి కూపంలో కార్పొరేషన్ని ముంచి తేల్చాడు. నిన్న గౌరవ హైకోర్టు వారు నగర ప్రథమ పౌరుడయ్యుండి ఈ విధంగా వ్యవహరించవచ్చా, ఈ విధంగా బూతులు మాట్లాడొచ్చా, అంటే ఈ విధంగా బూతులు తిడితే రాజకీయంగా ఎదగొచ్చని మీరు అనుకుంటున్నారా? ఏ పార్టీ వారైనా కూడా ఆ విధంగా మాట్లాడితే సహించమని చెప్పేసి మనోహర్ నాయుడు గారిని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఏ మాత్రం కూడా నైతిక విలువలుంటే, నీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే నువ్వు వెంటనే మేయర్ పదవికి
రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి నీ హయాంలో నగరం అభివృద్ధి చెందకపోగా అనేక రకమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో కలిశారు. రేవంత్ రెడ్డికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించారు. శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. తెలంగాణ భక్తుల దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకునే అంశంపై చర్చించి ఉంటారని భావిస్తున్నాను. ఇక బిఆర్ నాయుడు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ నిన్న విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న కథానాయకుడు రామ్ ఈసారి ఓ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఇంతకు ముందు రారా కృష్ణయ్య, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చిత్రాలను తెరకెక్కించిన మహేష్ బాబు పీతో రామ్ ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నిని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. రామ్ 22వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రామ్ సరసన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తుంది. హీరో రామ్ పోతినేని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలడిని కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకుడు హను రాఘవపూడి క్లాప్నిచ్చారు. తొలి షాట్ కు వెంకీ కుడుమల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాతలతో పాటు గోపీచంద్ మల్లిని, హను రాఘవపూడి, వెంకీ కుడుమల, శివ నిర్వహణ, పవన్ సాధిని సంయుక్తంగా కలిపి దర్శకుడికి స్క్రిప్ట్ను అందజేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం రామ్ సరికొత్త గెటప్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కసరత్తులు కూడా ప్రారంభించారు. ఇక ఆయనతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. గంజాయి కేసులో పట్టుబడితే అరెస్టే కాదు, ఆస్తులు కూడా జప్తు చేస్తామని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అన్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజా మీద కానీ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైకోర్టు వ్యాఖ్యలపై నైతిక బాధ్యత వహిస్తూ గుంటూరు మేయర్ పదవికి మనోహర్ నాయుడు చేయాలి.
శ్రీనివాసరావు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. రామ్ పోతినేని మహేష్ బాబు పి కాంబినేషన్ సినిమా ప్రారంభం. గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు కూడా జప్తు చేస్తా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. కాంగ్రెస్ కుటుంబాలు భారత మార్కెట్పై దాడి చేస్తున్నాయి సంబిత్ పాత్ర. ఇవి పిలిచిన అప్డేట్స్ మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.